హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. అయితే ఆర్ఆర్బీ గ్రూప్ డి అండ్ ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఎగ్జామ్ అనేది ఉంది కదా ఫ్రెండ్స్. ఆర్ఆర్బీ ఎన్టీపీసీ సిబిటీ 2 అనేది ఉంది కదా, అండ్ ఆర్ఆర్బీ గ్రూప్ డి అనేది ఎగ్జామ్ అనేది నడుస్తుంది. అయితే ఇక్కడ నుంచి ఖచ్చితంగా ఓకేనా, ఖచ్చితంగా 100% ఇలాంటి మోడల్స్ అయితే ఖచ్చితంగా అడుగుతాడు ఫ్రెండ్స్. ఓకేనా, మీరు ఎవరైనా గ్రూప్ డి రాసి ఉంటే ఆర్ఆర్బీ ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్ సిబిటీ 2 అనేది జనవరి 20న ఉంది కదా, అప్పుడు చూడండి మీరు ఒకసారి. ఖచ్చితంగా ఇలాంటి ప్యాటర్న్ అనేది మనకు రిపీట్ అనేది అవ్వడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఫస్ట్ క్వశ్చన్ చూడండి, ఎక్కడైతే నాకు మీకు ఇంగ్లీష్లో అవసరం ఉందో అక్కడ మాత్రమే నేను ఇంగ్లీష్ అనేది రాయడం అనేది జరిగింది ఫ్రెండ్స్. ఇంగ్లీష్ అండ్ తెలుగులో అనేది ఇవ్వడం అనేది జరిగింది. ఓకేనా, చూడండి ఇలాంటి క్వశ్చన్స్ మనం ఇచ్చినప్పుడు ఏమన్నాడు, వాట్ షుడ్ కమ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ ది క్వశ్చన్ మార్క్, అంటే క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏమొస్తుందని మనకు అడగడం అనేది జరిగింది. బేస్డ్ ఆన్ ది ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ అని చెప్పిండు. ఓకేనా, ఫస్ట్ చూడండి, ఇక్కడ 19 ఉంది ఇది. ఓకేనా, ఇక్కడ 19, ఇది 5, అదేవిధంగా ఇది 20, ఇది 4, ఇది 17, ఇది 5, ఇది 15, C3, P16, Z26, O15, ఏ ఎంత 1. అంటే ఇప్పుడు ఏ వాల్యూ, ఇప్పుడు జెడ్ వాల్యూ ఎంత, జెడ్ వాల్యూ అనేది 26 కదా, ఏ వాల్యూ 27 కూడా అవుతుంది. ఓకేనా, ఈ విధంగా మీరు అంటే మీకు ఈజీగా అనేది అవుతుంది అనమాట. ఈ విధంగా ఇప్పుడు బి వాల్యూ 28, సి వాల్యూ 29, ఈ విధంగా రాసుకుంటే మీకు క్వశ్చన్ అనేది ఈజీగా అవుతుంది. ఇప్పుడు డి ఉంది, ఇక్కడ డి ఎంత, 26 + 4 ఎంత, 30 అవుతుంది. ఇక్కడ 30, ఇక్కడ ఎంత 26 ప్లస్, ఇప్పుడు ఇక్కడ 4 నుంచి మీరు ఇక్కడ కూడా పోవచ్చు. ఈ విధంగా చేసినా అదే విధంగా అవుతుంది, మళ్ళీ ఈ విధంగా మీరు చేసినా కానీ అదే విధంగా అనేది అవ్వడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే, చూడండి ఇక్కడ ఫస్ట్ లెటర్ చూడండి. ఫస్ట్ లెటర్ ఏముంది, ఎస్ ఉంది కదా. ఎస్ అనేది ఏంది 19 చూస్తే ఇక్కడ ఎస్ అనేది 19 ఉంది. ఈ 19 నుంచి ఇక్కడ ఎంతవరకు అయింది, ఇక్కడ డి వరకు అయినా పోయింది. ఇప్పుడు 19 నుంచి ఇది, ఇప్పుడు 19 ఇది అనుకుంటే ఇక్కడ 30 వస్తుంది. ఓకేనా, డి వాల్యూ అనేది 30, అంటే మనకు ఫస్ట్ డిజిట్, అంటే ఫస్ట్ డిజిట్ అనేది 11 గ్యాప్ అనేది ఉంది. ఓకేనా, ఫస్ట్ డిజిట్ అనేది 11 గ్యాప్ అనేది ఉంది. ఇక్కడ సెకండ్ చూడండి, ఇక్కడ ఇప్పుడు డి అనేది 4 కదా, డి అనేది 4, ఓ అనేది 15, 4 + 11 ఎంత 15. ఓకేనా, 15 అయింది. ఇక్కడ జెడ్ చూడండి, జెడ్ 26, ఇది 15 + 11 26. ఓకేనా, జెడ్ నుంచి ఇప్పుడు 11 వాల్యూ ఏమొస్తుంది మనకు, కే అనేది వస్తుంది. ఓకేనా, కే అనేది వస్తుంది. ఇక్కడ చూడండి, రెండు ఆప్షన్లో చూడండి, ఫస్ట్ ఆప్షన్ రాంగే, అదేవిధంగా సెకండ్ ఆప్షన్ కూడా రాంగే. ఓకేనా, ఇప్పుడు ఈ రెండిట్లో ఏదో ఒకటి అనేది కావాలన్నమాట. ఇక్కడ చూడండి, మీకు ఈ అనేది 5 వచ్చింది. 5 తర్వాత ఇక్కడ చూడండి, సెకండ్ డిజిట్ చూడండి, క్యూ 17 కదా. అయితే ఇప్పుడు 5 + 12 అంటే ఎంత వస్తుంది, 17. ఫస్ట్ డిజిట్ ఏమో 11, సెకండ్ డిజిట్ ఏమో 12 అనేది ఫాలో అవుతుంది. ఇక్కడ 17 నుంచి మళ్ళీ ఇక్కడ 3 అంటే ఎంత ఉంది, ఇక్కడ 29. ఈ విధంగా అనేది చేసుకోవాలి మీరు. 17 + 12 ఎంత 29 అనేది అవుతుంది. ఇక్కడ సి నుంచి ఇక్కడ 15కి పోయింది. 15 అంటే ఏమొస్తుంది, ఇక్కడ సి కదా, సికి 15 అంటే +2 + 12 అంటే 15 అయింది. ఇంకా ఇక్కడ +12 అనేది 27, అంటే కే తర్వాత ఎల్ అనేది రావాల్సింది. ఓకేనా, కే తర్వాత ఎల్ ఎక్కడ ఉంది, ఇక్కడ కే తర్వాత ఎల్ అనేది ఇక్కడ ఉంది ఫ్రెండ్స్. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. అదేవిధంగా ఇది కూడా చూసుకోండి మీరు. టీ అనేది 20, ఈ అనేది ఎంత 26 + 5 ఎంత 31. ఓకేనా, అంతే కదా 31, అంటే ఇది ఎంత ఫాలో అవుతుంది 20, టీ 20, ఈ 31. తర్వాత ఏమొస్తుంది, ఇక్కడ మళ్ళీ సి 16, మళ్ళీ ఇక్కడ ఏమో ఫాలో అవుతుంది అంటే మళ్ళీ 11 అనేది ఫాలో అవుతుంది. ఓకేనా, అంటే 11, 12, 11. ఫస్ట్ డిజిట్ ఏమో 11, సెకండ్ డిజిట్ ఏమో 12, థర్డ్ డిజిట్ ఏమో 11. ఇక్కడ చూడండి మీరు, ఇప్పుడు ఏ ఉంది లాస్ట్ డిజిట్, ఏ తర్వాత ఏమొస్తుంది మనకు, ఏ తర్వాత ఓకే ఫ్రెండ్స్ మనం చేసింది రైట్ అయినా 15 + 12 27 అంటే ఓకే, జెడ్ తర్వాత 11 అంటే కేనే కదా. ఓకే, కే తర్వాత వెళ్ళి ఓ తర్వాత ఓకే ఫ్రెండ్స్, ఇది ఎల్ కాదు కదా. ఓకే, సెకండ్ ఇది 12 కదా, 12 ప్లస్ ఏమొస్తుంది ఇక్కడ కేఏ. ఓకేనా, ఇది కే, ఇది ఎల్ కాదు, ఎల్ అని రాసేసిన. ఓకేనా, ఇది ఆప్షన్ సి కాదు, ఆప్షన్ డి అనేది రైట్ ఆన్సర్. అంటే ఆ ఫస్ట్ డిజిట్ ఏంది మనకు, ఫస్ట్ డిజిట్ 11 అంటే 11. ఓకేనా, జెడ్ + 11 తర్వాతకి వెళ్ళి ఓ 15 + 12 27 అనేది ఏ అవుతుంది. తర్వాతకి వెళ్ళి 11, మళ్ళీ ఇక్కడ ఏ + 11 1 + 11 అంటే 12, ఎల్ అనేది రైట్ అవుతుంది. కాబట్టి ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫ్రెండ్స్, ఇది కాదు. ఓకేనా, మనం లాస్ట్ ఆప్షన్ కూడా మనం చెక్ చేయాల్సిన అవసరం అనేది ఉంది. ఓకేనా, ఇక్కడ కేఎల్ ఉంది, ఇక్కడ కేఎల్, కాబట్టి ఇది కూడా మనం చూస్తే అయిపోతుండే, కానీ నేను ఇక్కడ పొరపాటున ఎల్ అని చెప్పేసిన. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. చూడండి ఈ క్వశ్చన్, ఈ సిరీస్ అనేది ఏ విధంగా పోతుంది ఫ్రెండ్స్. ఒక చూడండి, 1 నుంచి 2 పోయింది, 2 నుంచి 4, 4 నుంచి 7, 7 నుంచి 28, అంటే నార్మల్గానే పోతుంది. ఓకేనా, నార్మల్గానే
మన సిరీస్ అనేది పోతుందన్నమాట. ఇది చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ డిజిట్ని చూడండి మీరు, ఈ ఖచ్చితంగా ఇది ఇంటూ 4 అనేది ఉంది, ఇక్కడ ఇంటూ అనేది 4 అనేది ఉంది. ఇది ఏముందో తెలియదు. ఇక్కడ చూడండి, ఇక్కడ +5 అంటే 28 + 5 28 + 5 ఎంత 33 అనేది అవుతుంది. ఓకేనా, 33 చూడండి, ఇక్కడ 4 7 ఇది ఏమవుతుంది, ఇక్కడ +3 ఇది చూడండి ఇంటూ 2 ఇది చూడండి +1 అంటే మనకు +1 ఫస్ట్ +1 అయితే తర్వాత వెళ్ళి నెక్స్ట్ ఇంటూ 2 తర్వాత వెళ్ళి +3 తర్వాత వెళ్ళి ఇంటూ 4 తర్వాత +5 ఇప్పుడు ఏమవుతుంది ఇంటూ 6 అంటే ఎంత 30 × 6 ఎంత 180 ఓకేనా. 6 × 3 ఎంత 18 8 9 1 198 ఓకేనా. 198 ఎక్కడ ఉంది, ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్ అనేది మనం ఖచ్చితంగా మనం చేయగలరు ఫ్రెండ్స్. ఓకేనా, మీకు ఇలాంటి క్వశ్చన్ చేయాలంటే మీకు నంబర్స్ అంటే స్క్వేర్స్, క్యూబ్స్ అండ్ మల్టిప్లికేషన్స్, సబ్స్ట్రాక్షన్స్ ఇవి చాలా స్పీడ్గా అనేది రావాలి. అంటే ఇలాంటి క్వశ్చన్స్ మీరు ట్యాకిల్ చేయగలుగుతారు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఈ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి. ఇలాంటి క్వశ్చన్స్ అయితే ఆర్ఆర్బీ ఎన్టీపీసీ CBT 2 అండర్ గ్రాడ్యుయేట్లో CBT 1 జరిగింది కదా, అండర్ గ్రాడ్యుయేట్లో చాలా క్వశ్చన్స్, అదేవిధంగా ఎన్టీపీసీ CBT 1లో కూడా ఇలాంటి క్వశ్చన్స్ అనేది అడగడం అనేది జరిగింది ఫ్రెండ్స్. ఓకేనా, చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు నంబర్స్ ఇచ్చిండు. ఓకేనా, 122 అదేవిధంగా 101 అండ్ 82 అండ్ 65 ఈ నెంబర్ చూడండి ఒకసారి. 120 నుంచి ఇక్కడ 101కి పోయింది, అంటే ఇక్కడ దాదాపుగా మనకు 21 అనేది గ్యాప్ అనేది ఉంది. ఇక్కడ చూడండి, ఇక్కడ 82 నుంచి 101 అంటే ఇక్కడ ఈ విధంగా చూసుకున్నా, మీరు ఈ విధంగా చూసుకున్నా, లెఫ్ట్ టు రైట్ తీసుకున్నా, రైట్ టు లెఫ్ట్ అంతే ఫ్రెండ్స్. ఓకేనా, 82 అంటే 91 అంటే ఇక్కడ 19 అనేది గ్యాప్ వస్తుంది. ఓకేనా, ఇక్కడ చూడండి 19 అంటే ఇక్కడ 65 + 10 75 + 7 ఓకేనా 82 వస్తుంది. ఓకేనా, ఇది 17 అంటే చూడండి 21 19 17 ఇప్పుడు ఏమొస్తుంది, ఇక్కడ ఇవన్నీ కూడా బేసి నెంబర్. ఇక్కడ ఏమో ఫాలో అవుతుందంటే 15 అనేది వస్తుంది. ఇప్పుడు 15 చూడండి. ఓకేనా, 15 ఇక్కడ వస్తుంది ఫ్రెండ్స్. 15 అంటే 65 - 15 అంటే ఏమొస్తుంది, మనకు 50 అనేది అవ్వడం అనేది జరుగుతుంది. అంటే మనకి ఇక్కడ 49 అనేది ఉంది. ఇది ఆప్షన్ తప్పు, సి ఆప్షన్ అనేది తప్పు, ఈ ఆప్షన్ సి ఆప్షన్ ఇస్ తప్పు. అయితే మనకి ఇప్పుడు కావాల్సింది ఏంది, ఈ బి ఆప్షన్ అయినా రైట్ అవుతుంది, లేకుంటే డి ఆప్షన్ అయినా రైట్ అవుతుంది. చూడండి, ఇక్కడ జెడ్ ఎంత 26, వి ఎంత 22, ఇది ఆర్ ఎంత 18, ఇది ఎన్ ఎంత 14. అంటే ఇక్కడ చూడండి 26 నుంచి -4 ఇస్తే 22 -4 ఇస్తే 18 -4 ఇస్తే 14 -4 అంటే 10 అంటే ఖచ్చితంగా ఏమొస్తుంది, మనకు జే వస్తుంది. ఇక్కడ జే ఉందా, ఫస్ట్ ఆప్షన్ లేదు, ఇక్కడ జే అనేది ఉంది. కాబట్టి ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్ అని మేము చెప్పొచ్చు. కానీ ఇంకొకటి చూడండి, మీరు ఇక్కడ వై ఉంది కదా, ఇక్కడ వై చూస్తే వై 26 వై 25 కదా, వై 25, ఇక్కడ యూ 21, ఇది కూడా 4లో గ్యాప్ ఉంది. ఇక్కడ లాస్ట్కి వచ్చండి, ఇక్కడ M4 అంటే M13 -4 అంటే 9 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకేనా, J50I. ఓకే ఫ్రెండ్స్, ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ప్రతి ఒక్కరిని కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, లైక్ అండ్ షేర్ కూడా చేయండి. ఈ క్వశ్చన్ చూడండి, DUMB. ఓకేనా, DUMB అనేది DUMB ఏం ఫాలో అవుతుంది, రిలేటెడ్ టు TMC అని చెప్పండి. ఓకేనా, DUMB ఈజ్ రిలేటెడ్ టు TMCT అని చెప్పిండు. ఇప్పుడు డి చూడండి ఇక్కడ ఒకసారి. ఓకేనా, డి చూడండి, DUMB అదేవిధంగా TMCT. డి ఎంత 4, ఇది U21, M13, బి ఎంత 2. ఓకేనా, ఇది చూడండి, ఇది 20, M13 అంటే మనకు డి నుంచి 20కి ఇక్కడ పోయింది. ఇక్కడ చూడండి 4 నుంచి 4కి పోయింది, అంటే ఇక్కడ ఎంత వస్తుంది మనకు +16, ఇది 13 కదా, 21 నుంచి మనకు 13 పోయింది, అంటే మైనస్ అయినా చేసుకోవచ్చు మనం. ఓకేనా, మొత్తం మనం ప్లస్లోనే పోదాం ఫ్రెండ్స్. ఓకేనా, 13 21 నుంచి 13 అంటే 26 + 13 ఎంత 39 అనేది మనకు వస్తుంది కదా. ఆ 39 ఇక్కడ రాసుకోండి, ఎం వాల్యూ 39 అంటే ఎంత వస్తుంది మనకు 21 39 అంటే ఇక్కడ 18+ అవుతుంది. ఇక్కడ చూడండి 13 నుంచి సికి పోయింది, 13 నుంచి సికి పోయింది, అంటే మనకు 29, సి వాల్యూ అనేది 29 అంటే ఇక్కడ 16. ఇది కూడా ఏమొస్తుంది, ఇప్పుడు బి 2 నుంచి 20 పోయింది, ఇక్కడ 20 అంటే ఇక్కడ +18 చూడండి, +16 +18 +16 +18 ఈ విధంగా అనేది చేంజ్ అవ్వడం జరుగుతుంది. ఇది కూడా సేమ్ చూసుకోండి మీరు. మనకు దేని కానీ అడిగిండు, టు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆప్షన్ LQUX అనేది అడిగిండు. అంటే ఫస్ట్ ఏంది మనకు 12 + 28 కదా, 28 అయితే ఫస్ట్ ఆప్షన్ ఈజ్ బి అనేది రైట్ అవుతుంది. ఓకేనా, 12 ప్లస్ ఇది 16 28 అంటే 26 అనేది జెడ్, 27 ఏ 28. తర్వాత చూడండి ఇక్కడ క్యూ కదా, క్యూ ఎంత 17 +
17 ప్లస్ 18 అంటే మనకు 35 రావాలి. 35 రావాలంటే ఏం కావాలి మనకు 26 ప్లస్ 9, 26 ప్లస్ 9 అంటే మనకి ఏమవుతుంది 9 ఐ, బి తర్వాత ఐ. ఇక్కడ ఉంది బిఐ ఇక్కడ మూడిట్లో ఉంది. ఓకేనా. యూ చూడండి. తర్వాత వెళ్ళింది 16 కదా, 21 ప్లస్ 16 ఎంత, 21 ప్లస్ 16 అనేది 37 అంటే 26 ప్లస్ 11 ఏమవుతుంది 11 కే కదా, బిఐకే చూడండి, బిఐకే. ఓకేనా, అర్థమవుతుంది కదా మీకు. ఓకేనా, అర్థం కాకుండా కామెంట్ అనేది చేయండి. ఇది చూడండి మీరు డియుఎంబి అని రసి కింద కామెంట్ చేస్తే నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ దీన్ని రిపీట్ చేస్తాను. ఓకేనా, లేకుంటే ఒక 2 సార్లు మీరు ట్రై చేయండి, దీన్ని సరిపోతుంది మీకు. బిఐకే వచ్చింది ఇక్కడ, బిఐకే పి, ఇది అనేది రైట్ అనేది అవసరం అవడం జరుగుతుంది. చూడండి 24 ప్లస్ 18 ఎంత 42. ఓకేనా, 42. 26 ప్లస్ 16 అనేది 42 ఈజ్ ద రైట్ ఆన్సర్. మీరు ప్రతి ఒక్కటి కూడా అంటే మనకు ఒక ఆల్ఫాబెటికల్ ఆర్డర్, ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్, అవి ప్లస్లు కూడా రావాలి, ఇటు కూడా పోవాలి ఫ్రెండ్స్. అయితే మీరు ఈజీగా చేయడానికి అనేది ఆన్సర్ అనేది చేయడానికి అవకాశం అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇగో ఈ క్వశ్చన్ అయితే చాలా సింపుల్ ఫ్రెండ్స్. ఓకేనా, ఈ క్వశ్చన్ అనేది చాలా సింపుల్, మీరు మొత్తం పట్టం వేయాల్సిన అవసరం లేదు. ఓకేనా, ఇప్పుడు చూడండి ఇక్కడ నేను రాస్తాను, ఇది నార్త్, ఇది సౌత్, ఇది వెస్ట్, ఇది ఈస్ట్ కదా. ఇప్పుడు నార్త్కి అపోజిట్ ఏముంది సౌత్, వెస్ట్కి అపోజిట్ ఏముంది ఈస్ట్, ఇప్పుడు ఈస్ట్కి అపోజిట్ ఏముంది ఈస్ట్కి అపోజిట్ ఏముంది వెస్ట్. ఇప్పుడు నార్త్కి ఇది రైట్ కదా, ఇది క్లాక్ వైజ్గా మనం తీసుకుంటే నార్త్కి రైట్ ఏది ఈ అంటే ఈస్ట్కు రైట్ ఏది సౌత్కు రైట్ ఏది వెస్ట్కు రైట్ ఏది నార్త్. మరి ఇక్కడ నార్త్ ఉంది కదా ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ నార్త్కి లెఫ్ట్ ఏది, నార్త్కి లెఫ్ట్ డబ్ల్యూ. అదేవిధంగా ఇక్కడ మనం రాసుకోవాలి NNSEW. మీరు ఈజీగా చేస్తే మీకు ఈజీగా అనేది ఆన్సర్ అనేది రావడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. కొద్దిగా కానీ టెక్నికల్ ఇష్యూ అనేది ఉంది. ఓకే, నేను దీన్ని మనిపిస్తాను. ఓకేనా, రాయండి. ఇప్పుడు చూడండి, ఇగో NESW కదా, NESW ఇక్కడ రాసుకోండి, NESW. ఏం చెప్పిండు, భీమల్ స్టార్టెడ్ ఫ్రమ్ పాయింట్ వై అండ్ డ్రైవ్స్ 44 కిలోమీటర్స్ టువర్డ్స్ సౌత్ అని చెప్పండి. ఇక్కడ సౌత్ ఇక్కడ ఉంది, ఇక్కడే కదా సౌత్. ఎన్ని కిలోమీటర్లు 44 కిలోమీటర్స్. ఓకేనా, తర్వాత దెన్ టేక్స్ లెఫ్ట్ టర్న్, ఇక్కడ దీనికి లెఫ్ట్ ఏది ఈస్ట్, లెఫ్ట్ టర్న్ డ్రైవ్స్ 56 కిలోమీటర్స్. ఓకేనా, ఇక్కడ 56 కిలోమీటర్స్. తర్వాత ఏమని చెప్పిండు మనకు, టర్న్స్ రైట్ అండ్ డ్రైవ్స్ 37 కిలోమీటర్ అని చెప్పిండు. మళ్ళీ ఇక్కడ దీనికి రైట్ ఇది సౌత్ కదా, ఎన్ని కిలోమీటర్లు 37 కిలోమీటర్స్. ఇక్కడ 37 కిలోమీటర్స్ రాసుకోండి. తర్వాత ఏమన్నాడు, దెన్ హీ టేక్స్ రైట్ టర్న్ అండ్ డ్రైవ్స్ 23 కిలోమీటర్స్. దీనికి మళ్ళీ రైట్ ఏది వెస్ట్ 23 కిలోమీటర్స్. ఓకేనా, దెన్ హీ టేక్స్ రైట్ టర్న్ డ్రైవ్స్ 28 కిలోమీటర్స్. ఓకేనా, 28 కిలోమీటర్స్. దీనికి రైట్ ఏది రైట్, ఇది లెఫ్ట్, ఇది రైట్ కదా, ఇది రైట్. కాబట్టి ఇక్కడ మనకు 28 కిలోమీటర్స్ నార్త్ అవుతుంది. ఓకేనా, ఇక్కడ నార్త్ 28. దెన్ టర్న్స్ రైట్ డ్రైవ్స్ అండ్ 38 కిలోమీటర్స్. ఇక్కడ నుంచి ఇక్కడ 38 కిలోమీటర్స్. ఓకేనా, 38 కిలోమీటర్స్. టర్న్స్ లెఫ్ట్ అండ్ డ్రైవ్స్ 53 కిలోమీటర్స్. ఇక్కడ మళ్ళీ 53 కిలోమీటర్స్. ఓకేనా, 53 కిలోమీటర్స్. టర్న్స్ రైట్ అండ్ డ్రైవ్స్ 19 కిలోమీటర్స్. మళ్ళీ ఇక్కడ టర్న్స్ రైట్ ఎన్ని కిలోమీటర్లు 19 కిలోమీటర్స్. టు స్టాప్ ద పాయింట్ జెడ్ అని చెప్పిండు, అంటే వై నుంచి స్టార్ట్ అయ్యి జెడ్కి అయింది. ఓకేనా, ఇప్పుడు చూడండి మీరు ఇక్కడ సేమ్ ఉన్నాయి. ఓకేనా, ఇప్పుడు నార్త్ సౌత్ ఆపోజిట్ అండ్ వెస్ట్ ఈస్ట్ అనేది ఆపోజిట్. ఓకేనా, చూడండి ఇక 23. తర్వాత ఫస్ట్ ఇది నార్త్ సౌత్ చూసుకుందాం. 44 ప్లస్ 37 ఎంత అవుతుంది, 40 ప్లస్ 30 70 ప్లస్ 11 90, 70 ప్లస్ 81. ఓకేనా, ఇది 81 ఇక్కడ రాసుకోండి 81. ఓకేనా, ఇక్కడ చూడండి 50 ప్లస్ 20 70 ప్లస్ 78 ప్లస్ 3 ఇది కూడా 81. అంటే మనకు నార్త్ సౌత్ అనేది అపోజిట్ డైరెక్షన్ కాబట్టి ఈ రెండు కూడా క్యాన్సిల్ అనేది అవుతుంది. ఓకేనా, తర్వాత వెళ్ళి చూడండి ఇక్కడ 23 ఇది 23 ఇది 56 23 56 మైనస్ ఎంత అవుతుంది 23. ఇక్కడ 56 పోతే మనకి ఎంత మిగులుతుంది 33. ఇక్కడ 33 38 19 చూడండి 3 ప్లస్ 11 8 ప్లస్ 3 11 ప్లస్ 9 20. ఓకేనా, ఇక్కడ 20 ఇక్కడ రాసుకోండి. ఓకేనా, 3 3 3 9 90. ఇప్పుడు 90 ఏమొస్తుంది, ఇక్కడ మిగిలింది మనకి ఏంటిది ఈస్ట్ అనేది మిగిలింది. ఈస్ట్ 90 కాదు ఇక్కడ. ఓకేనా, ఈస్ట్ 90. మనకి ఏం అడిగిండు, వై నుంచి చూస్తే జెడ్. ఓకేనా, ఇక్కడ వై నుంచి బయలుదేరింది అనుకో, ఆయన స్టాప్ అయింది ఇక్కడ. ఓకేనా, జెడ్ నుంచి చూస్తే వైకి ఏ ప్రదేశంలో నుంచి అడిగిండు, అంటే మనకు అపోజిట్ అనేది అడిగిండు. ఓకేనా, అపోజిట్ అంటే ఈస్ట్కి అపోజిట్ ఏమొస్తుంది వెస్ట్ అవుతుంది. ఈస్ట్కి అపోజిట్ వెస్ట్ అనేది ఫస్ట్ ఆప్షన్ 90 కిలోమీటర్స్ టువర్డ్స్ వెస్ట్.
ఓకేనా, ఈ విధంగా అనేది చేయాలి ఫ్రెండ్స్. ఓకేనా, మనకు అపోజిట్ అనేది అడగడం అనేది జరిగింది. అపోజిట్ అంటే అప్పుడు వైకి చూసినప్పుడు వై నుంచి అంటే జడ్ నుంచి చూస్తే వై ఏ ప్లేస్లో ఉందని అడగడం అనేది జరిగింది మనకు. ఇప్పుడు ఎక్కడ ఆపిండు, వై నుంచి చూస్తే ఎక్కడ ఆడండి అది ఈస్ట్ అవుతుంది, కానీ మనకు వై నుంచి చూసినప్పుడు జడ్ ఏ ప్లేస్లో ఉందని అడగడం అనేది జరిగింది ఫ్రెండ్స్. ఓకే, చూడండి అదే అడిగింది కూడా, విచ్ డైరెక్షన్ షుడ్ బి డ్రైవ్ ద ఆర్డర్ రీచ్ ద పాయింట్ ఆఫ్ వై అగైన్ అని చెప్పిండు. ఓకేనా, ఈ క్వశ్చన్ చూడండి, ఈ క్వశ్చన్ కూడా పజిల్స్ ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా పజిల్స్. ఇక్కడ నుంచి కూడా దాదాపుగా 2-3 క్వశ్చన్లు అడగడం అనేది జరుగుతుంది ప్రతి ఎగ్జామ్లో. 7 బాక్సెస్ ABCDEF అండ్ G ఆర్ కిప్ట్ వన్ ఓవర్ ద అదర్ బట్ నాట్ నెసెసరీ సేమ్ ఆర్డర్. ఇలాంటి క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీరు 1 2 3 అనేది ఖచ్చితంగా రాసుకోండి. ఓకేనా, 1 2 3 అనేది ఖచ్చితంగా రాసుకోండి, ఈజీగా అనేది అవుతుంది అన్నమాట మీకు. కొద్దిగా టెక్నికల్ ఇష్యూ అనేది ఉంది ఫ్రెండ్స్. ఓకే, ఈ పెన్ పెట్టకుండానే ఇదంతా రాసేస్తుంది కాబట్టి కొద్దిగా ఇష్యూ ఉంది ఈరోజు. ఓకే, రేపు లేకుండా చూస్తాను. ఓకే, ఇక్కడ రాసుకోండి 1 2 3 4 5 6 7 కదా. ఏం చెప్పిండు మనకు, నాట్ సేమ్ ఆర్డర్ అన్నాడు. డి ఈజ్ స్కిప్డ్ ఇమీడియట్లీ అబోవ్ ఆఫ్ ఈ అన్నాడు. డి ఈజ్ స్కిప్డ్ ఇమీడియట్లీ అబోవ్ ఆఫ్ ఈ అని చెప్పిండు. ఇక్కడ రాసుకోండి డి ఈజ్ స్కిప్డ్ ఇమీడియట్లీ అబోవ్ ఆఫ్, చూడండి కొద్దిగా చూడండి ఇక్కడ 1 2 3 4 5 6 7 ఏమన్నాడు, ఫస్ట్ డి ఈజ్ స్కిప్డ్ ఇమీడియట్లీ అబోవ్ ఆఫ్ ఏ అని చెప్పిండు. డి థర్డ్ ఎబో ఎవరికి, ఏకి థర్డ్ ఇమీడియట్గా ఏకి డి పైన కూర్చుంటాడు. ఓకేనా, ఈ అన్ని కండిషన్ రాసుకోండి మీరు. ఓకేనా, తర్వాత జీ స్కిప్డ్ ఇమీడియట్లీ అబోవ్ ఆఫ్ బి అన్నాడు. జీ స్కిప్డ్ ఇమీడియట్లీ అబోవ్ ఆఫ్ బి అని చెప్పిండు. జీ పైన కూర్చున్నాడు, బి అనేవాడు ఖచ్చితంగా కింద అనేవాడు కూర్చున్నాడు. తర్వాత ఏం చెప్పిండు, ఓన్లీ ఈ స్కిప్డ్ అబోవ్ ఆఫ్ సి అని చెప్పిండు. ఓన్లీ ఈ స్కిప్డ్ అబోవ్ ఆఫ్ సి అని చెప్పిండు. ఈ సి యొక్క పైన ఈ మాత్రమే కూర్చుంటాడు. ఓకేనా, ఈ సికి పైన ఈ మాత్రమే కూర్చుంటాడు. అంటే ఖచ్చితంగా మనకు ఈ ఎక్కడ వస్తుంది, ఈ అనేది ఖచ్చితంగా సెకండ్ ప్లేస్లో అనేది రావడం జరుగుతుంది. అంటే సికి పైన ఖచ్చితంగా, సిపికి పైన ఖచ్చితంగా ఈ అనేవాడు మాత్రమే కూర్చుంటాడు. ఓకేనా, ఈ అనేవాడు కూర్చుంటాడు. తర్వాత ఏమన్నాడు, ఓన్లీ 2 బాక్సెస్ స్కిప్ట్ అబోవ్ ఆఫ్ డి. ఓన్లీ 2 బాక్సెస్ స్కిప్ట్ అబోవ్ ఆఫ్ డి అని చెప్పిండు. ఓన్లీ 2 బాక్సెస్ అంటే ఇవి 2 మాత్రమే డీకి పైన అనేది ఉండడం జరుగుతుంది, ఫస్ట్ అండ్ సెకండ్. ఓకేనా, ఫస్ట్ అండ్ సెకండ్ డి. ఓకేనా, జీ ఈజ్ నాట్ థర్డ్ పొజిషన్ ఫ్రమ్ ది బాటమ్ అని చెప్పిండు. జీ ఈజ్ థర్డ్ అంటే ఇది 1 2 3 ఇక్కడ అనేది డి అనేది రాదు. ఓకేనా, ఏం రాదు, డి అయినా సారీ ఏం చెప్పండి ఫ్రెండ్స్, ఇది ఓన్లీ 2 బాక్సెస్ ఆర్ కిప్ట్ అబోవ్ ఆఫ్ డి. ఓకే, ఓన్లీ 2 బాక్సెస్. తర్వాత ఏమన్నాడు, జీ ఈజ్ నాట్ ఇమీడియట్ థర్డ్ పొజిషన్ ఫ్రమ్ ది బాటమ్ అంటే ఇక్కడ జీ అనేది రాదు, ఇక్కడ జీ అనేది రాదు. ఓకేనా, ఇక్కడ జీ అనేది రాదు. ఓకేనా, చూడండి డి తర్వాత ఏ, డి తర్వాత ఏ. ఓకేనా, ఇక్కడ జీబీ రావచ్చు కానీ జీబీ అనేది రాదు, కాబట్టి ఇక్కడ మనకు జీ 6th ప్లేస్లో అనేది 7th ప్లేస్లో బి అనేది రావడం చేస్తుంది. ఇలాంటి కండిషన్ రాసుకుంటే మీకు ఈజీగా అనేది ఆన్సర్ మీరు చేయొచ్చు ఫ్రెండ్స్. ఓకేనా, ఇప్పుడు మిగిలిపోయింది అనేది ABCDE ఎఫ్ అనేది మిగిలిపోయింది, కాబట్టి 5th ప్లేస్లో మనకు ఎఫ్ అనేది వస్తుంది. ఓకేనా, హౌ మెనీ బాక్సెస్ ఆర్ కిప్ట్ అబోవ్ ఆఫ్ జీ అని చెప్పాడు. జీ ఎక్కడ ఉంది, ఇక్కడ జీ ఉంది. ఇక్కడ ఎన్ని బాక్సెస్ ఉన్నాయి, 5 బాక్సెస్ ఉన్నాయి. 1 2 3 4 5 బాక్సెస్ ఈజ్ కిప్ట్ అబోవ్ ఆఫ్ జీ. జీ పైన ఎన్ని బాక్సెస్లు కూర్చున్నాయని చెప్పిండు. అంటే ఎన్ని బాక్సెస్లు, 5 బాక్సులు. ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఈ విధంగా అనేది మీరు క్వశ్చన్ని ఆన్సర్ చేయాలి ఫ్రెండ్స్. ఓకేనా, ఇది చూడండి మనకేం చెప్పిండు, ఈ స్టేట్మెంట్ అండ్ కంక్లూజన్ అనమాట. ఓకేనా, ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, షేర్ అండ్ లైక్ కూడా చేయండి. ఓకే, చూడండి నో బఫెల్లోస్ ఆర్ క్యాట్స్ అని చెప్పిండు. నో బఫెల్లోస్ ఆర్ క్యాట్స్. తర్వాత సమ్ క్యాట్స్ ఆర్ టూర్కిస్ అని చెప్పారు. సమ్ క్యాట్స్ ఆర్ టూర్కిస్ అని చెప్పడం జరిగింది. నో బఫెల్లోస్ ఆర్ టూర్కిస్. బఫెల్లోస్కి టూర్కిస్కి ఏమైనా సంబంధం ఉందా, ఎలాంటి సంబంధం అనేది లేదు. ఓకేనా, ఫస్ట్ ఆప్షన్ ఈజ్ రాంగ్. సమ్ బఫెల్లోస్ ఆర్ టర్కీస్. సమ్ బఫెల్లోస్ ఆర్ టర్కీస్. ఇక్కడ ఎలాంటి సంబంధం అనేది లేదు. ఈ విధంగా ఉందనుకోండి ఫ్రెండ్స్, ఈ విధంగా ఉంటే మనకు రైట్ అవుతుంది, కాబట్టి ఇది 2 కూడా రాంగే. ఆన్సర్ ఏమొస్తుంది, నైదర్ కంక్లూజన్ 1 ఆర్ ఫాలోస్ అంటే ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫ్రెండ్స్. ఓకేనా, ప్రతి ఒక్కరు కూడా మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, ఈ క్వశ్చన్ చూడండి, ఇఫ్ 1 ఈజ్ యాడెడ్ అంటే సంఖ్య 3671954 ప్రతి సరి సంఖ్యకు ప్రతి ఒక్క అంకెకు అంటే సరి సంఖ్య యొక్క అంకెకు 1 కలిపితే ఏర్పడే కొత్త సంఖ్యలో ఒకసారి కంటే ఎక్కువ పునరావృతమయ్యే అంకెల యొక్క మొత్తం ఎంత అని అడిగింది. ఓకేనా, చూడండి ఆన్సర్ అనేది. అది కొద్దిగా ఆగండి ఫ్రెండ్స్.
ఓకే చూడండి, ఇక 3 6 ఉంది కదా, 3 6 7 1 9 5 4 2. మనకు ఈవెన్ నెంబర్లో ఒకటి కలుపు అని చెప్పిండు. అంటే మనకు 2 ప్లేస్లో 3 వస్తుంది, ఇక్కడ 4 ప్లేస్లో 5 వస్తుంది, ఇక్కడ 6 ప్లేస్లో 7 వస్తుంది. యాస్ట్రీగా మిగతా అన్నీ కూడా కామన్గానే ఉంటాయి. అంటే మనకు ఈవెన్ని కలపమని చెప్పిండు. ఓకేనా, 9కి 9 5కి 5. అంటే మనకి ఏమేమి రిపీట్ అవుతుంది, 3 రిపీట్ అయింది. ఓకేనా, మళ్ళీ 7 రిపీట్ అయింది, మళ్ళీ 5 అనేది రిపీట్ అయింది. అంటే చూడండి 5 + 3 8, 8 + 7 15. 15 ఎన్ ఆప్షన్, సి ఆప్షన్. సి ఇస్ ద రైట్ ఆన్సర్ ఫ్రెండ్స్. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ ఎవరీవన్, హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్. దీని యొక్క పీడిఎఫ్ కావాలంటే మీకు మన టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఫ్రెండ్స్. అక్కడ నుంచి మీరు జాయిన్ అయితే మన టెలిగ్రామ్ ఛానల్లో దీని యొక్క పీడిఎఫ్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ ఎవరీవన్, హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్.